ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు రైతులకు జరుగుతున్న నష్టంపై అధికారులను నిలదీశారు. శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలిసారిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నదాతల తరఫున గలమెత్తారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంతమంది రైస్ మిల్లర్లు విముఖత చూపడాన్ని ఆక్షేపించారు. తరుగు పేరిట రైతులను ముంచగా తాను అభ్యంతరం చెప్పడంతో రైస్ మిల్లర్లు ధాన్యం స్వీకరించడానికి ముందుకు రాకపోవడం సమంజసం కాదని అన్నారు. జిల్లాలో రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి, వారికి ధాన్యం కేటాయింపు ఎంత జరిగిందో వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందిస్తూ పూర్తి వివరాలు అందిస్తామని జవాబిచ్చారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడమబొజ్జు, అదనపు కలెక్టర్ రాహుల్, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అంటే బ్లాక్ అమ్ముకోవడానికి రిసిప్ట్ ఇవ్వకుండా 760 రూపాయల బస్తాలు పాకెట్ ఎంఆర్పీ రేట్ ఏమన్నా ఉంటే 1415 మేము ఇష్టమైన ఉంటాం, లేకపోతే లేదంటే గతంలో తెచ్చుకుంటాను. వీళ్ళు ఎవరన్నా ట్రాన్స్పోర్ట్స్ 4 ఉన్నాయంటే జీరో విత్తనాలు పడతారంట. పర్చేజర్లకు సపోర్ట్ చేస్తే కదా, పర్చేజర్లు బాగా ఉంటే మరి మీరు పట్టించుకోలేదు, ప్లస్ వాళ్ళు పట్టించుకుంటారు. కొద్దిగా రైతులకైతే అందుబాటులో సరైన ధరకు రేట్లు కూడా ఇప్పటికే ఉండవని అంటారు. లాగా అయిపోయింది. Anybody is case like that, you have to take action, and I want the report within 3 days. What exactly? You check with your farmers. ఫార్మర్తో మొత్తం తెలుసుకొని అది నిజమైతే మాత్రం ఎవరు స్పందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతుల కోసం, రైతులకు చేసిన వచ్చింది కాబట్టి ఒకవేళ 800 కన్నా 1500 800 కన్నా ఏదైతే ఎంఆర్పీ పెడతారో దానికన్నా ₹1 ఎక్కువ చేసినా కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది ఎంత పెద్దైనా సీరియస్లీ ఫార్మర్స్ దగ్గరికి తీసుకొని 5-6 రూపాయలు తీసుకున్నారు. దానికి ఎవరు బాధ్యులు? అప్పటి ఎమ్మెల్యేల, లేకపోతే రైస్ మిల్లర్ల, లేకపోతే డీసీ మసాలా ఎవరు చేసినా కూడా మీకు గ్రూప్తో సహా కూడా నేను చూస్తా. 10 నుంచి 12 కిలోలు దొరుకుతున్నాం కాలు పేరు. ఈ సంవత్సరం బంద్ అయింది. మరి కాలు పేరు 9 సంవత్సరాలు దొరికి జిల్లా మొత్తం తీసుకుంటే కనీసం సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు 500 కోట్ల కుంభకోణం జరిగింది జిల్లా. మీ యాక్షన్ ఏం చేస్తే చెప్పండి. తీర్మానం చేయండి. ఇప్పుడు సిబిసిఐడికి దాంతోపాటు విలేజ్ వాళ్ళకి ఇచ్చి దానికి ఎందుకు ఎంత పెద్ద మనిషి ఉన్నా కూడా సీరియస్గా జిల్లా పరిషత్ తీర్మానం కావాలి. ఈ 9 సంవత్సరాల దగ్గర దొరికి ఎవరు బాధ్యులు, ఎవరు ఎంత పెద్దలు బాధ్యులు వాళ్ళందరినీ చేయడం సెంటర్ చేయడం రైతుల అర్థం లేకుండా కూడా వస్తుంది. ఎప్పుడు క్లియర్ చెప్పిన గడపడుతూ ఉన్నప్పుడు ప్రతి డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు క్లియర్ ఉందని చెప్పుకుంటాం తప్పని మరి పెళ్లి ఉంది ఈ రైతుల సేవకి ముచ్చలు దిగిరున్నానని చెప్పి ఎప్పుడు ఏం చెప్పినా మాకు బ్యాలెన్స్ ఉందని ఇప్పుడు చెప్పినా ఇవాళ బ్యాక్ లిస్ట్ పెట్టినా 21 ఉన్నాయి, గిన్ని కొట్టున్నాయి, గిన్ని కొన్ని ఇవాళ చెప్తాను. మరి అప్పుడు మేము అడిగిన ఇవాళ కూడా ఒక్కసారి మీరు అది నేను చెప్తే ఎప్పుడు క్లియర్ జిల్లాలో ఉన్న మిల్లులు అన్ని క్లియర్ ఉన్నాయని చెప్పింది తప్ప అది బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పిందా? ఎప్పుడు చెప్పింది సార్? అధ్యక్షులు వీళ్ళందరూ ఎప్పుడన్నా గిన్నె సీఎంకి మిల్లులు గిట్ట పెండింగ్ ఆ మిల్లులు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. జిల్లాలో 52 నుండి 52 మిల్లులు ఉన్నాయా లేవో మాకు కూడా తెలియదు. అంటే రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ పేరు 10,000 గింటలు 20 గింటలు 20,000 గింటలు పంపిండు. గంట వాళ్ళు బయట కనుక్కొని సొమ్ము చేసుకుంటూ తప్పగా నా మిల్లు ఉన్నాయా లేదో మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఆ మిల్లు ఉన్నదో లేదు మనకు. అప్పుడు మేము నటించిన గవర్నమెంట్ పాత గోత పంతుల బిల్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టిండ్రు. నేను అయ్యాక ప్రతిసారి నేను బిల్లు పెట్టుకొచ్చినానండి. అది పడతామని డీటెయిల్స్ పడతామని ప్రతి జరుగుబాటు చెప్పారు. ఒకసారి ఇప్పటివరకు డీటెయిల్స్ వచ్చినా చెప్పినాక మరి మళ్ళీ మీరు ఉండేసారి అని చెప్పి ఎట్లా మీరు కొనేటప్పుడు సొసైటీ వాళ్ళు కొనేటప్పుడు ఎక్కడ కూడా అసలు రైతు దగ్గర నుంచి కొనేటప్పుడు అక్కడే రిసిప్ట్ వల్ల రావాలి. తర్వాత రాని వర్షం రాని వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు పాపది రబీ సీజన్ తయారు అవుతుందో రబీ కనెక్ట్ చేసి మొత్తం కూడా దాదాపు 60-70 వాళ్ళ నివేదన ఉంది సార్. అయితే ఈ సీజన్ అడిగినప్పుడు అందరితో రైస్ మిల్స్ తీసుకున్నాడు. రైస్ మిల్స్ వచ్చేసి ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పించేసి ఇస్తారండి. అంటే మంచి ఉన్నప్పుడు తీసుకుంటే చెడ్డ ఉన్నప్పుడు తీసుకోవాలి.
అప్రోచ్ చేస్తారు అంటే వాళ్ళు ఫోన్ చేస్తారా సార్ బాయ్ ఇంకా తీసుకోరు వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు మంచిగా పెడతారు వాళ్ళకి అవసరం తీసుకుని అవసరం ఎంత లాస్ట్ గొడవ ఎంత తీసుకున్నా చేయాలంటే ఒక రైస్ మిల్ 3 రైస్ మిల్ కాలం వేసి పోయి సీజ్ చేసామని చెప్తారు ఎవరైనా మిల్లలు ఎవరు పంపించి లోపలికి మిల్లల్లో సిక్స్ అంటే పెట్టారా సిక్స్ 6 అనేది పెడితే అది లీజ్ ఇచ్చిండు 100 తీసుకున్నాడు 200 తీసుకున్నాడు ఎవరు లీజ్ ఇచ్చిన ఎవరు ప్రెసిడెంట్ ఎవరు ఇవన్నీ మీకు తెలకుండా ఇవన్నీ జరుగుతుంది నాకు ఫస్ట్ ఇవాళ మీరు కాబట్టి నాకు ఇవాళ శనివారం ఐదు 1 వీక్ టైం 1 వీక్ లోపల జిల్లాలో రైస్ మిల్ ఏంటి రైస్ మిల్ ఓనర్ ఎవరు లీజ్ ఎవరు ఎంత క్వాంటిటీ వ్యవహారం చేసిండ్రు ఎంత క్వాంటిటీ వాళ్ళు తీసుకున్నారు ఎంత క్వాంటిటీ కేసులు అయినాయి మన జిల్లాలో ఏం చెప్తున్నాం ఇది ఫస్ట్ క్వశ్చన్ అడిగింది రైస్ మిల్ మీరు మొన్న అలా చేసిన ఎంత ఈసారి ఎందుకంటే జోగం ఇంత లేదు రైస్ మిల్ అర్థం నాకు జోగు బందైంది అర్థం ఎంతమంది అలా చేసి ఎంతమంది తీసుకుని లేదా మీరు వాటి యాక్షన్ ఉంటాయి యాక్షన్ తీసుకున్న తర్వాత జరిగింది అది నాకు కావాలి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు బక్రీద్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గత 10 ఏళ్ల నుండి మంచిర్యాల నియోజకవర్గంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ముస్లింలు బక్రీద్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. रमजान का तोहफा या बदकम्मा का साड़ियाँ ये सब चीज़ें 2018 इलेक्शन से 1 साल पहले शुरू हुई 2017-18 में शुरू हुई सर. उस वक्त मैं बोला था इलेक्शन का नतीजा जो भी होने दो ये कार्यक्रम जो लिया वो कार्यक्रम 10 साल तक चलेगा बोल के बोला था. लोग आप बोले इलेक्शन तक करें इलेक्शन के बाद हमारे तो बंद होता बोले तो लोग जैसा बोले इलेक्शंस में हारने के बाद बंद नहीं करा फिर अब जीतने के बाद बंद नहीं करा चल रहा है कामा बंद को भी नहीं है. जो ट्रस्ट के मेरे वालिद के नाम से जो ट्रस्ट चला था वो ट्रस्ट के जो थ्रू ट्रस्ट के द्वारा जो भी होता था पहले वो कार्यक्रम पूरा कंटिन्यू चलेगा. अब एक 5-6 साल जब तक अल्लाह मेरा सही सलामत रहेगा तो सब चीज़ें सही सलामत से रहेंगे. और जो रमज़ान का तो वो बोले इस बार क्या हुआ बोले तो रमज़ान के महीने में इलेक्शन कोड पार्लियामेंट इलेक्शन का कोड आया था. उसके तरफ से रमज़ान के तौर पर रमज़ान में नहीं दे छापा है. उस दिन रमज़ान के दिन ईदगाह में मैं जब गया तो मैं अनाउंस करा तो रमज़ान का तोहफा आप नहीं दे पा रहे तो बकरीद से पहले देंगे बोल के वो वादा पूरा करने के लिए बकरीद 2 दिन बाकी है बकरीद से पहले देंगे बोल के दिया. हर रमज़ान को ये काम चलते रहेगा. इलेक्शन या जीते हार उससे कोई लेना देना है. आपको जो वादा करा वादा से होते रहेगा. తెలంగాణ తైక్వాండో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా నాగలక్ష్మి, సరీష్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ అందుకున్నారు. హైదరాబాద్లో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ ప్రమోషన్ టెస్టులో వివిధ జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాలకు చెందిన మోకెనపల్లి నాగలక్ష్మి, మోకెనపల్లి సరీష్ అత్యంత ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ సాధించారని తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ తైక్వాండో అసోసియేషన్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధ సంస్థగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుండి గుర్తింపు ఉన్న ఏకైక తైక్వాండో అసోసియేషన్ అని పేర్కొన్నారు. మినిస్ట్రీ యూత్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజేషన్ ఉన్న సంస్థ ఈ తైక్వాండో క్రీడ వల్ల విద్యార్థులకు స్పోర్ట్స్ పరంగా, స్పోర్ట్స్ కోటా పరంగా కూడా సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రతి విద్యార్థులు ఈ యొక్క తైక్వాండో క్రీడను ఉపయోగించుకోవాలని సూచించారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.